సో, ఇవాళ మాట్లాడేది 'ఫంకీ' గురించి. కొన్ని మూవీస్ ఉంటాయి. పెద్ద ప్లాట్ పాయింట్స్ ఉండవు. నర్వ్ రాకింగ్ స్క్రీన్ ప్లే ఉండదు. ట్విస్ట్‌లు, షాక్‌లు, ఎలివేషన్స్ ఇలాంటివే ఉండవు. బట్ స్టిల్ అవి కూడా వన్ ఆఫ్ ది జోనర్ మూవీసే. 'ఫంకీ' ఎగ్జాక్ట్‌లీ ఆ జోన్‌లో ఉంటుంది. ఇదొక సీరియస్ సినిమా కాదు. ఇదొక సరదాగా నవ్వొచ్చే సినిమా. ఇది స్టోరీ ఆఫ్ ఎ డైరెక్టర్ వేర్ హి వాంట్స్ టు డైరెక్ట్ ఎ మూవీ ఇన్ ద మూవీ. ఐఎండీబీలో ఉన్న లైన్ చూస్తే మాయ డాన్స్ చేస్తుంది. క్రూ, స్ట్రీట్ బ్యాటిల్స్ అలా ఉన్న డిస్క్రిప్షన్ ఉంటుంది. కానీ మనం సినిమాలో అది ఉండదు. ఇది యాక్చువల్లీ కోమల్ అనే క్యారెక్టర్ గురించి. డైరెక్టర్ అవ్వాలని కోరుకునే ఒక అబ్బాయి, సినిమాలో సినిమా తీసే కాన్సెప్ట్. మూవీ వితిన్ ద మూవీ. కోమల్ తన గోల్‌ని ఎలా రీచ్ అవుతాడు? డైరెక్టర్‌గా ఎలా ఎవాల్వ్ అవుతాడు? చివరికి మూవీ కంప్లీట్ చేస్తాడా లేదా? ఇదే మెయిన్ థ్రెడ్. ఇలాంటి ఒక సింపుల్ కాన్సెప్ట్‌ని మోస్ట్ ఫన్నీ వేలో చెప్తే ఎలా ఉంటుంది అనే థాట్‌లో ఎళ్తది సినిమా. ఈ సినిమా టోన్ అనుదీప్ స్టైల్‌లోనే ఉంటుంది. అనుదీప్ గారి స్టైల్ తెలుసు కదా మనకి. ఎమోషనల్ మూవ్‌మెంట్ వస్తుంది. బట్ డీప్‌గా వెళ్ళదు. సాఫ్ట్ జోన్‌లో చూపిస్తారు. ఓవర్ డ్రామా ఉండదు. వయలెన్స్‌తో వచ్చే సంగీతం ఉండదు. స్లో మోషన్ టీర్స్ కూడా ఉండవు. ఎమోషన్ వస్తుంది. దాంతో పాటు మధ్యలో నవ్వు గూడా వస్తుంది. అండ్ హానెస్ట్‌లీ ఆ ఎమోషనల్ బీట్స్ కూడా అలానే ఫీల్ అయ్యాయి. హెవీగా కాకుండా, లైట్‌గా కాకుండా మధ్యలో ఉండే ఒక క్వర్కీ సాఫ్ట్‌నెస్ అలా అనిపించాయి. కామెడీ ఈస్ ద మెయిన్ ఇంజిన్ ఆఫ్ ద సినిమా. ఈ సినిమాని నడిపించేది ప్లాట్ కాదు, కామెడీ. చాలా సార్లు జోక్స్ బాగా ల్యాండ్ అయ్యాయి. కొన్ని సిట్యుయేషనల్‌గా, కొన్ని డైలాగ్ బేస్డ్. థియేటర్‌లో చూస్తే బెటర్ అనిపించే టైప్ సినిమా ఇది. ఎందుకంటే క్రౌడ్ లాఫ్ కొంచెం కంటేజియస్‌గా అనిపిస్తది. అందరూ నవ్వుతుంటే మనం గూడా నవ్వేస్తాం గదా! అదే ఫీలింగ్ వస్తది. మరి ఇండివిడ్యుయల్‌గా చూస్తే ఫేస్‌లో చిన్న చిరునవ్వు ఉంటుందేమో గానీ, గ్రూప్‌లో చూస్తే మాత్రం ఫుల్ లాఫ్టర్. సో, ఇది కైండ్ ఆఫ్ కలెక్టివ్ ఎక్స్‌పీరియన్స్ సినిమా లాంటిది. 'జాతిరత్నం' లాగా. ఇంకా మెయిన్ థింగ్ కోమల్ క్యారెక్టర్. కోమల్ క్యారెక్టర్‌లో ఇన్నోసెన్స్ ఉంటుంది. చాలా పెద్ద యాంబిషన్. డైరెక్టర్ అవ్వాలి గదా! కొంచెం స్ట్రగుల్ కూడా ఉంటది. కానీ స్ట్రగుల్‌ని కూడా లైట్ టోన్‌లో అలా సరదాగా వెళ్ళేలా చూపిచ్చారు. అది నాకు బా నచ్చింది. నాకు పర్సనల్‌గా ఒక ఫీలింగొచ్చింది. ఈ సినిమాలో ఇంకో సినిమా తీస్తారు గదా! కోమల్ డైరెక్టర్‌గా తీసిన కొన్ని షాట్స్ మూవీలో చూపించుంటే బావుండేదేమో. ఎలా తీశాడు అనే థాట్ మనకొచ్చినప్పుడు ఒక చిన్న జస్టిఫికేషన్‌లా ఉండేది. ఎందుకంటే సినిమా ఎండ్ అయ్యాక సినిమాలో తీసిన సినిమా హిట్ అయిందని చూపిస్తారు. బట్ ఆ సినిమా మనం చూడలేదు. ఆడియన్స్‌గా కొంచెం ఎమోషనల్ ఇన్వెస్ట్‌మెంట్ పెరిగేది అనిపించేది ఆ షార్ట్స్ చూపించుంటే. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు మరీ నెట్ పికింగ్ అనుకోకండి. 'విశ్వక్ సేన్' గారు కొన్ని సీన్స్‌లో ఫుల్ బియర్డ్ ఉంటారు. కొన్ని సీన్స్‌లో మైల్డ్ షేవ్. అలా షార్ట్స్ అక్కడ కొన్నిసార్లు బియర్డ్‌గా, కొన్నిసార్లు బియర్డ్ లేకుండా చూపించినప్పుడు కంటిన్యూటీ కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది. చిన్న విషయం బట్ నోటీసబుల్ విషయం. ఇంకోటేంటంటే 'విశ్వక్ సేన్' గారు స్ట్రగ్లింగ్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఆయన దగ్గర రెంట్ కట్టడానికి కూడా డబ్బులుండవు. కానీ సినిమా మొత్తం డిజైనర్ బట్టలు సూపర్‌గా ఉంటాయి. భలే ఉంటాయి కాస్ట్యూమ్స్ మాత్రం 'విశ్వక్ సేన్' గారివి. మనం గూడా అనుకుంటాం గదా! ఈ బ్రదర్ బడ్జెట్ ఎక్కడ అడ్జస్ట్ చేసాడో ఇలాంటి డిజైనర్ కాస్ట్యూమ్స్ కానీ. సెకండ్ హాఫ్‌లో సాంగ్ ఉంది. పర్సనల్లీ నాకు అంత కనెక్ట్ అవ్వలేదు. కట్ చేస్తే సెట్‌లోకెళ్ళే సాంగ్. ఈ రోజుల్లో కూడా ఇలాంటి సాంగ్ పెడితే మరి ఇంకా ఇట్స్ ఓకే. అన్నెసెసరీ అనిపించింది. ఫ్లో కొంచెం బ్రేక్ అయినట్టు అనిపించింది. సో, ఓవరాల్ ఫీల్ ఏంటంటే ఈ సినిమాని డీప్‌గా అనలైజ్ చేసి ఏదో డైసెక్ట్ చేయాలి అలాంటి సినిమా అయితే కాదు. ఇది జస్ట్ నవ్వుకోవడానికి తీసిన సినిమా. అనుదీప్ గారు స్క్రీన్ మీద ఉన్న టైం అంతా చాలా సేపు నవ్వుతూనే ఉన్నాం. ఆయన క్యామియోకి మంచి పవర్‌ఫుల్ ప్రెజెన్స్ ఉంది. ఇన్ ఏ కామిక్ వే. క్లైమాక్స్‌లో హిట్ అని ఎండ్ చేశారు. ఫీల్ గుడ్‌గా కంప్లీట్ అవుతది. సో, ఫైనల్ టోన్ ఏంటంటే 'ఫంకీ' అంటే మైండ్ బెండింగ్ సినిమా ఏం కాదు. మాస్ ఎలివేషన్స్ కూడా లేవు. ఎమోషనల్ బ్రేక్ డౌన్ కూడా కాదు. ఇది లైట్ హార్టెడ్, క్వర్కీ గ్రూప్ వాచ్ మూవీ. అందరూ కలిసి చూసి నవ్వుకునే మూవీ. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో థియేటర్‌లో చూస్తే బెటర్. సమ్‌టైమ్స్ సినిమా మనల్ని షేక్ చేయాలి. కానీ సమ్‌టైమ్స్ సినిమా మనల్ని అలా నవ్విస్తే చాలు. 'ఫంకీ' సెకండ్ కేటగరీలోకొస్తది. నవ్వుకున్నాం, కొంచెం డౌట్ పడతాం, కొంచెం కంప్లెయింట్ చేస్తాం. బట్ ఓవరాల్‌గా టోటల్ టైమ్ పాస్. అండ్ ఆ సినిమా లెంత్ కూడా ఐ థింక్ 2 గంటలే ఉంది. చాలా ఫాస్ట్‌గా అయిపోయినట్టు అనిపించింది. నవ్వుకున్నాం, కొంచెం డౌట్ పడ్డాం, కొంచెం కంప్లెయింట్ చేసాం. బట్ ఓవరాల్ టైమ్ పాస్ అయిపోయింది. అండ్ కొన్ని సార్లు అదే చాలు.